కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. గుండాల మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన మోదీ 12 సంవత్సరాల పాలన పరిశీలన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం కార్మిక హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. గ్రామీణ పేదలకు నష్టం కలిగించే విధానాలను ఉపసంహరించుకోవాలని, ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతులపై భారం మోపే విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా పూర్తిగా వెనక్కు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాని డిజబిలిటీని బట్టి వికలాంగత్వం ఎందుకు దాన్ని బట్టి కూడా వాళ్ళకి అట్లాంటిది అన్ని రంగాలకు వర్తింపజేయాలని మనం కొట్లాడుతున్నాం. ఇవాళ ఇటు అమలు కార్మికులకైనా అటు ట్రాన్స్పోర్ట్ కార్మికులకైనా ఏర్పాటు చేయాలని కొట్లాడుతున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు, ఊరు మొత్తం చూస్తానికి గవర్నమెంట్ కొలులా ఉన్నారు, చూసుకొని మొదలు చెప్పుకునేవాళ్ళు చేస్తానికే గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం తరఫు చేసుకున్నట్టే ఉంటారు. కానీ ఆ జీతం 9,000 నిర్ణయించింది. కొన్ని ఊళ్ళల్లో 5-6 ఉంటే పంచుకోవాలి, 6,000 5,000 వస్తాయి. సంఖ్య 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. 2011లో ఇప్పటికి 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ నుంచి ఊళ్ళే జనాభా పుట్టారు, పుడతారు, పోతుంటారు. కానీ పుట్టేటోళ్ళ సంఖ్య పోయేటోళ్ళకి మరి జనాభా పెరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా వీళ్ళని రిక్రూట్ చేసుకున్నారు, కొత్త సిబ్బంది కావాలని తీసుకున్నారు. కానీ తీసుకుని పని చేసిన తప్ప వాళ్ళ కోసం జీతాలు అదనంగా గవర్నమెంట్ నుంచి వస్తుంది. కొన్ని ఎన్నికల వీళ్ళ పరిస్థితి ఏంటంటే అమ్మ చేసిరు, తండ్రి చేసిరు, తాత చేసిరు, వారసత్వంగా చేసుకుంటూ వస్తాము. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కడన్నా పడవద్దు, ఏదో కష్టపడ్డారు, మా బతుకులు అయిపోయింది, మా పిల్లల కన్నా మంచిగా ఉంటుందనే ఒక ఆశతోటే వాళ్ళు గవర్నమెంట్ అనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ అది గొర్రె బెత్తడానికి కొట్లాడాలి, అది కూడా కొట్లాడుతూ 9,000 వచ్చి అది అమలు పెరగట్లేదు. ఇది పెరగాల్సిన అవసరం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఎందుకు ఈ సమస్యలు ఉన్నాయి? ఇంత కష్టం చేస్తున్న గ్రామ పంచాయతీలు పెరుగుతున్నారు, ఇంత కష్టం చేసి మనం ప్రభుత్వం చెప్తున్నాం మేము 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది, రైతు ద్వారా పొందుతున్నామని చెప్తుంది. ఎమ్మెల్యే వచ్చి మోసం, ఐదు వచ్చి మోసం, మోసం గ్రామంలో అమాలి కార్మిక సోదరులు. మరి వాళ్ళకి ఏం చేస్తున్నాం? కొంటున్నామని అసలు గట్టిగా చెప్పుకుంటాం, గొప్ప చెప్పుకుంటాం. కానీ వీళ్ళకి ఏం చేస్తున్నాం? ఈ ధాన్యాన్ని పంట పొలం నుంచి మొదలు పెడితే నీకు తీసుకొచ్చి మిల్లు దాకా మళ్ళీ రైతు ధాన్యం బియ్యం వచ్చేదాకా కూడా ప్రతి పనిలో కార్మికులు వెళ్తుంది. మరి వీళ్ళకి ఏం చేస్తున్నాం? ఏం చేయాల్సింది ఏం చేయాలి? మరి ఎందుకు ఈ సమస్యలు ఉన్నాయంటే మనకు అర్థం చేసుకోవడం అవసరం లేదు. ఇవాళ మనం సిఐటిగా మనం ఒకటే డిమాండ్ ఏంటంటే కష్టపడ్డ కార్మికుడికి తన కష్టాల దగ్గర ఫలితం ఇవ్వాలని గవర్నమెంట్ చెప్పే లెక్కల ప్రకారం ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి తిండి తినాలి. మంచి తిండి అంటే ఏంటి?